ఆర్టికల్ 13 క్లాస్ 3 ప్రకారం లా హ్యాస్ వెరీ వైడర్ అండ్ డీటెయిల్డ్ మీనింగ్. స్టాట్యూట్ అంటే ఏంటి? ద బిల్ విచ్ ఈస్ పాస్డ్ బై ద లోక్సభ, రాజ్యసభ అండ్ టేక్స్ ద అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అంటే 2 సభల్లో ఆమోదం పొంది రాష్ట్రపతి ద్వారా అనుమతి పొందితే, ఆమోదం పొందితే దాన్ని ఏమంటారు? స్టాట్యూట్ అంటారు. అర్థం? దట్ ఈస్ వాట్ కాల్డ్ స్టాట్యూట్. ఈ వర్డ్ కేవలం దేనికి వాడాలి? లెజిస్లేచర్కి మాత్రమే వాడాలి. దేనికి మాత్రమే వాడాలి? లెజిస్లేచర్కి మాత్రమే వాడాలి. ఆర్డినెన్స్ రాష్ట్రపతి, ఎగ్జిక్యూటివ్. నోటిఫికేషన్ ఎగ్జిక్యూటివ్. ఓకే, రూల్స్ రెగ్యులేషన్స్ ఎగ్జిక్యూటివ్. ఆర్డర్స్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఎగ్జిక్యూటివ్. తర్వాత స్టాట్యూటరీ బాడీస్ ఏంటి? స్టాట్యూటరీ బాడీస్ చట్టబద్ధ సంస్థలు ఇచ్చేటి ఏంటి? బైలాస్. వాళ్ళకు సంబంధించిన రూల్స్ని ఏమంటారు? బైలాస్ అంటారు. తర్వాత కస్టమ్స్. ఈ రకంగా విస్తృతమైన అర్థం ఉంది లా అనే వర్డ్ వంటి టర్మ్కి. ఈజ్ ఇట్ క్లియర్? సో మరి న్యాయ వ్యవస్థ ఇచ్చిన వాటి కూడా ఆర్టికల్ 13 క్లాస్ 3లో ఉందా అంటే లేదు. కానీ దేనిలో ఉంది? ఆర్టికల్ 141లో ఉంది. ఆర్టికల్ 141లో ఉంది. అంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పులకు కూడా లా అని చెప్పేసి చెప్పొచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 141లో ఉంది. అంటే అందుకని ఏమంటున్నాం? లా ఈజ్ అ టర్మ్ విచ్ ఈస్ జెనరిక్ ఇన్ నేచర్. అర్థమవుతుందా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, స్టేట్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గాన్స్ ఆఫ్ ది పొలిటికల్ సిస్టమ్. ఆల్ ద ఆర్గాన్స్ ఆఫ్ ది పొలిటికల్ సిస్టమ్. అన్ని వ్యవస్థలు కూడా వాటి యొక్క నిర్ణయాల్ని మనం ఏమని చెప్తున్నాం? ఆల్మోస్ట్ ఆల్ లాస్ అని చెప్తున్నాం. అర్థమవుతుందా? అంటే రాజకీయ వ్యవస్థకి ఒక స్పష్టత ఉంది, ఒక యూనిటీ ఆఫ్ డైరెక్షన్ ఉంది, ఒక సేమ్ లీగల్ ఎఫెక్ట్ ఉంది. సేమ్ లీగల్ ఎఫెక్ట్ అంటే న్యాయ వ్యవస్థ ఆదేశిస్తే అది చట్టమే అవుతుంది, అది లానే అవుతుంది. కార్యనిర్వహణ వ్యవస్థ ఆదేశిస్తే అది లానే అవుతుంది. లెజిస్లేచర్ కూడా ఆదేశిస్తే అది చట్టమే అవుతుంది. అంటే ద కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆల్ ద 3 ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్ ఈస్ సేమ్. ఈజ్ ఇట్ క్లియర్? దట్ ఈస్ వాట్ కాల్డ్ as law.